హాయ్ హలో అండి. ఎస్ఆర్ఎల్ అగ్రికల్చర్ ల్యాండ్ జనగాం డిస్టిక్. మనకు విలేజ్ టు విలేజ్ 33 ఫీట్ రోడ్కి వచ్చేసి 1 ఎకర్ అయితే అమ్మకానికి వచ్చింది. మనకు ఈస్ట్ ఫేసింగ్ రోడ్తో ఉంది. మనకు ఇగో ఇక్కడ వరకు సెట్ బ్యాక్ అవుతుంది. కంప్లీట్గా కల్టివేషన్లో ఉంది. మొక్కజొన్న వేశారు. ఎదురుగా అంత మంచి ఏ టైంలో కూడా పంట పొలాలు ఉండేటువంటి ప్యూర్ రెడ్ సాయిల్తో కూడుకున్నటువంటి ఎంత బాగుందో చూడవచ్చు మీరు. మంచి హైట్ పొజిషన్లో ఉంది. దగ్గరలో చెరువు గిట్లా ఏం లేదు. అండ్ క్లియర్ టైటిల్ అండి ల్యాండ్. మనకు విలేజ్ అక్కడ అవుపడేది విలేజ్, మళ్ళీ ఇటొక విలేజ్, 2 విలేజ్ల మధ్యలో ఉంటుంది. మళ్ళీ రెక్టాంగులర్లో రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది. ఒకటే లెవెల్ ఉంటుంది. మనకు ఆ యాప్ చెట్టు అవుపిస్తుంది కదా, అక్కడ చిన్న చెట్టు వరకు ఉంటుంది. మనకు ఇది 4 మూలల లెక్క వస్తుంది. ఇది ల్యాండ్ లొకేషన్ పరంగా వచ్చేసి జనగాం జిల్లా నర్మేట మండలం మచ్చుపహాడ్ విలేజ్లో ఉంది. మన హైదరాబాద్ నుంచి మనకు 95 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దాకా వస్తుంది. మన వరంగల్ హైవే నుంచి 14 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. డబుల్ రోడ్ నుంచి 300 మీటర్స్ లోపలికి ఉంటుంది. విలేజ్ టు విలేజ్ 33 ఫీట్ రోడ్కి బీట్ రోడ్ శాంక్షన్ అయింది. అది ఆల్రెడీ మనకు 3 సైడ్ పొలాలు ఉంటాయి. దీనికి చుట్టూ పొలాలే ఉంటాయి, మధ్యలో మాత్రం చెలుక ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఇది మనకి ఇట్లా స్ట్రేట్గా అక్కడ ఆ చెట్టు అవుపిస్తుంది కదా, అక్కడ వరకు ఈ బ్యాక్ సైడ్ అంత రెడ్గా ఉంటుంది. సాయిల్ కూడా ఇట్లా స్ట్రేట్గా ఆ కింది మడి వరకు ఉంటుంది. అటు సైడ్ మళ్ళీ పొలమే ఉంటుంది. మనకు 3 దిక్కుల పొలము, మధ్యలో ఒక చిలక ఉంది. అది ఒకటే లెవెల్ ఉన్నది. ఇటు సైడ్ ఇది ఇట్లా స్క్వేర్లో ఉంటుంది, మనకు బాక్స్ టైప్లో ఉంటుంది. దీని ప్రైస్ విషయానికి వచ్చేసి 30 lakhs చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. ఇది అగ్రిమెంట్లో ఉంది. సైట్ వచ్చేసి మీకు అగ్రిమెంట్ కూడా షో చేయడం జరుగుతుంది. మీరు రేట్ మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ 2% కమిషన్ అయితే ఉంటుంది ఈ ల్యాండ్ మీరు కొనుగోలు చేసినట్టయితే. దీనికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్లో ఉన్నవి. అండ్ టైటిల్ పరంగా అయితే ఇది బీసీ ప్రాపర్టీ. వీళ్ళు కొనుక్కున్న ల్యాండ్, ఇది కూడా వీళ్ళు కొనుక్కున్న డాక్యుమెంట్ ఉంది. అండ్ టైటిల్ పరంగా క్లియర్ ఉంది. దీనికి రైతు బంధు, రైతు బీమా అన్నీ వర్తిస్తున్నాయి. మనము రోడ్డుకు లేవల్గా ఉంటుంది. ల్యాండ్ కూడా చాలా బాగుంటుందండి. ఎంత మంచి మొక్కజొన్న కంకులు చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో. చాలా బాగా మంచి పంట పండే రెడ్ సాయిల్ అండి. మనకి ఎలాంటి టెన్షన్ లేదు. విలేజ్ పక్కనే ఉంది. జస్ట్ 300 మీటర్ దూరంలో ఈస్ట్ ఫేసింగ్లో చాలా క్లియర్. ఇలాంటి ల్యాండ్ రేర్ కేసులో రావడం, వస్తే మాత్రం ఖచ్చితంగా 1-2 డేస్లో పోతుంది 100%. దీనిలో నో డౌట్. రోడ్డుకు లేవల్గా ఉంది. 33 ఫీట్ రోడ్ అండి. విలేజ్ టు విలేజ్ రోడ్, బీట్ రోడ్ శాంక్షన్ అయింది. జస్ట్ మనకు ఇక్కడ సైడ్ కూడా రైట్ సైడ్లో కూడా విలేజ్ దగ్గరలో ఉంటుంది. చూడవచ్చు మనం ఎంత ప్రశాంతమైన విశాలంగా ఉంటుంది. 30 lakhsలో ఈ బడ్జెట్లో ఇంత మంచి ల్యాండ్ అయితే 100% లేదండి, క్లియర్గా చెప్పొచ్చు. మనకు రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. రోడ్ కూడా చాలా బాగుంది. ఎప్పుడు మనకి ఇక్కడ నుంచి మొదలుపెట్టి మడి ఉంది కదా, మడి కాంచెల్లి మొదలుపెట్టి అక్కడ మనకు దగ్గరలో కెనాల్ ఉందండి. అక్కడ అంటే ఒక 3 బిట్ల తర్వాత ఒక కెనాల్. మనకి ఎప్పుడన్నా వాటర్ ఎమర్జెన్సీ ఇంకా తక్కువ పడితే, మన బోర్లో ఉన్న వాటర్ కూడా తక్కువ పడితే మనకు కెనాల్ కూడా ఉంది. గవర్నమెంట్ది వాటర్, గవర్నమెంట్ కెనాల్ వాటర్ వస్తుంది రిజర్వాయర్ నుంచి. వాళ్ళు నిలబడ్డ ఆ కార్ వరకు వస్తుందండి మనకు రోడ్ ఫేసింగు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ నా నంబర్కి అయితే కాల్ చేయండి. ఛానల్ అయితే చాలామంది విజిట్ చేస్తున్నారు, కానీ బెల్ బటన్ అయితే నొక్కట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇవి రోడ్ ఫేసింగ్ అంతా వస్తుందండి. ఈ చేనే మనకు వచ్చేది చాలా బాగుంది. సమ్మర్ సీజన్లో కూడా ఎంత బాగా అంటే అంత బాగుందండి. మనకి ఇక్కడ విలేజ్ వాళ్ళే కౌలు చేసుకుంటున్నారు. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు సైడ్ కూడా పొలాలే ఉంటాయండి మనకు. ఈ బౌండరీ కూడా చూపిస్తాను. ఇది నార్త్ ఫేస్ సైడ్ మనకు డౌన్ ఉంటుంది. నైరుతి సైడ్ హైట్ ఉంటుంది. ఇది స్ట్రేట్గా అండి. ఇక్కడ మళ్ళీ చూపించాను కదా మీకు. మన పక్క పొలాలు మనకంటే ఇంకా డౌన్ ఉండొచ్చు, కానీ మనదైతే క్లియర్గా రోడ్ ఫేసింగ్లో ఉంది. రోడ్ లెవెల్గా ఉంది. పక్కన అన్ని పొలాలే ఉంటాయండి. బ్యాక్ సైడ్ అంతా హైదరాబాద్ వాళ్ళు తీసుకున్నారు ల్యాండ్. ఇది మన జనగాం జిల్లా నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సాయిల్ పరంగా అయితే ప్యూర్ రెడ్ సాయిల్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం 100% కాల్ చేయండి. దీనికి సంబంధించిన ఆల్ డాక్యుమెంట్స్ ధరణిలో వెరిఫికేషన్ అయ్యి అన్నీ క్లియర్గా అయితే ఉన్నాయి. మంచి గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా అండి ఇది. మనకు
మీకు డైరెక్ట్ సిట్టింగ్ అయితే కూర్చోబెడతాను. స్లైట్లీ అయితే నెగోషియబుల్ అవుతుంది ప్రైస్. మళ్ళీ ఇక్కడ వరకు అండి మనకు బార్డర్ ఇటు సైడ్ మళ్ళీ చూస్తున్నాం కదా, ఇక్కడ వరకు ఈ రాయి వరకు మళ్ళీ ఇట్లా మనకు స్ట్రేట్గా వస్తుంది. ఈ చుట్టూ మనకైతే పొలాలు ఉన్నాయి. విలేజ్ అటు